ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానందర్షి పర్యంతాం వందే గురు పరంపరాం. శోనాద్రినాథ చరణాంబుజయుగ్మరుక్మ వ్యామోహతదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దైకసింధో శ్రీ సత్యమౌని చరణౌ శరణం ప్రపద్యే. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. సద్గురుదేవుల అనుగ్రహంతో ఇవాళ 11వ రోజు శ్రావణ మాస కార్యక్రమంలో మనం ముండకోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం. ఈ ముండకోపనిషత్తు మరి అద్భుతమైన అథర్వ వేదంలో ఉన్నది. తర్వాత దీన్ని శౌనకుడు అడుగుతాడన్నమాట. ఏంటి, ఎవరిని? జ్ఞాపకం ఉందా ఎవరికన్నా? జ్ఞాపకం లేదు. అది అంగీరసుని అడుగుతాడు. వాళ్ళ గురువు గారిని అంగీరసుని అడుగుతాడు. అంగీరసుడు ఈ విషయాన్ని చెప్తాడు. మరి వాళ్ళు 18 సంవత్సరాల సత్రయాగం చేస్తారు. కా అంటే సుఖం. ఏంటి, ఈ మనస్సులో ముండ అంటే తల శిరస్సు. ఈ తలలో ఉండేటటువంటి ఏ ఆలోచనలన్నీ పోతే అప్పుడు క అనేటటువంటి సుఖం వస్తుంది. ఈ తలలో ఉండేటటువంటి ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందరికీ అంతేగా. ఎన్నో రకాలైనటువంటి ఆలోచన, అవి కూడా అక్కడ కూడా ఆలోచనలు కూడా సుఖాన్నే వెతుకుతాయి. కానీ మరి కరెక్ట్ అయినటువంటి ఆలోచన సుఖం కోసం ఉండదు. కాబట్టి మరి సమస్త జగత్తంతా కూడా ఎలా సృజింపబడింది మనం తెలుసుకున్నాం. ఏ విధంగా అంటే యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ అంటే ఏ విధంగానైతే సాలెపురుగు ఈ పట్టును తీస్తుందో మళ్ళీ అదే గ్రసిస్తుందో అట్లా ఈ సమస్త జగత్తంతా కూడా భగవంతుడు ఏ ఆలంబనం లేకుండా సృష్టించగలిగాడు. అంటే ఇప్పుడు మట్టి కుండ తయారు చేయాలంటే ఏముండాలి? మనకు మట్టి ఉండాలి. నగలు తయారు చేయాలంటే బంగారం ఉండాలి, చేసేవాడు ఉండాలి, మరి పనిముట్లు కూడా ఉండాలి. ఇవన్నీ భగవంతుడికి ఏం అవసరం లేదు. ఇప్పుడు సాలెపురుగు వల్ల పట్టు అది వస్తున్నది అంటే దానికి తయారు చేసేవాడు వేరే ఉన్నాడా? ఏదైనా వస్తువు ఉన్నదా? ఏమి లేదు. అట్లాగే ఈ సమస్త ప్రపంచమంతా కూడా భగవంతుడికి ఏ ఆలంబనం లేకుండానే తయారు చేసేటటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నాయి. అదొకటి. పృథివ్యాం ఓషధయః. రెండవ ఉదాహరణ, ఈ సమస్త ప్రపంచమనందు ఎక్కడ మట్టి ఎక్కడ భూమి ఉన్నదో, భూమి కాదు అక్కడ రాయి అయినా సరే ఏదైనా సరే అక్కడ ఈ ఓషధులు అంటే చెట్లు కొమ్మలు ఇవి చిన్న చిన్నవి అన్నీ ఎట్లా ఉద్భవిస్తున్నాయి? ఎవరన్నా విత్తనాలు చల్లేరా? ఏం విత్తనాలు ఏమి చల్లకుండానే అవి మొలుస్తూనే ఉన్నాయి. ఎండలు బాగా కాస్తే అవే మాడిపోతాయి.
తర్వాత వర్షాలు పడితే మళ్ళీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు అటు చూడండి, మీరు కాశ్మీర్ ఆ వైపు వెళ్తే ఎప్పుడు పచ్చగా ఉంటాయి. కొన్ని కొండల మీద కూడా నీళ్ళు ఎవరు పోస్తున్నారు దానికి? ఎప్పుడు పచ్చగా చెట్లు ఉంటాయి. అట్లా ఇవన్నీ ఏ విధంగానైతే వస్తున్నాయో ఆ విధంగా ఈ సమస్త ప్రపంచమంతా కూడా సృష్టింపబడింది భగవంతుని చేత. భగవంతునికి ఏ ఆలంబనము అవసరం లేదు. మూడవది చెప్పాడు, అంత దూరం పోబడలేదయ్యా, మీ శరీరంలోనే ఎలాగైతే ఈ గోళ్ళు వస్తున్నాయో వాటికి ఏమున్నాయి చెప్పండి? వాటి రావడానికి ఏం లేదు, అయినా వస్తున్నాయి. అట్లా భగవంతుడు ఈ సమస్త సృష్టిని ఉద్భవింపజేశాడు. అట్లాగే ఈ శరీరంలో ఎన్నో వెంట్రుకలు ఉన్నాయి, రోమాలు, అవి కూడా వాటికి ఏమన్నా ఉన్నాయా రావడానికి? ఎంత తీసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి. అట్లాగే ఈ సమస్త ప్రపంచమంతా భగవంతునికి యొక్క శక్తి చేత సృష్టింపబడింది అని చెప్పాడు. మరి ఇవన్నీ రావడానికి ఆయన ఎటువంటి వాడు అంటే యహ సర్వజ్ఞ, ఆయన అన్నీ తెలిసినటువంటి వాడు. సర్వవిదో అంటే అన్నీ తెలుసుకున్నటువంటి వాడు. యస్య జ్ఞానమయం తపః, ఆయనదేమిటి అంటే జ్ఞానమయమైనటువంటి తపస్సు, జ్ఞానం. తస్మాదేతద్ బ్రహ్మనామ, మరి ఆయన పేరేమిటయ్యా అంటే బ్రహ్మము. ఏమిటి? పరబ్రహ్మము. రూపమన్నం చ జాయతే, ఇక ఆయన అట్లా ఉండగా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జంతువులన్నీ ఎలా పోషింపబడుతున్నాయి అంటే అన్నము చేత. ఏమి? ఇప్పుడు ప్రాణులు పుట్టాయి, అవి బతికుండాలంటే ఏముండాలా? అన్నం ఉండాలి. అన్నం లేకపోతే ఏమీ లేదు. తర్వాత ఆ అన్నం వల్లనే ఈ జంతువులకన్నిటికీ ఒక రూపం వచ్చింది. ఏమిటి? రూపము కలిగింది ఆ అన్నం వల్ల. అందుకే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని 5 కోశములు ఉన్నాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ అన్నం వల్లనే మనోమయ కోశం కూడా ఏర్పడింది. మనం ఎటువంటి ఆహారం తింటే మన యొక్క బుద్ధి ఆ విధంగా తయారవుతుంది. ఏమి? మరి ప్రాణమయ కోశం అది అన్నమయ, ప్రాణమయ, మనోమయ. ప్రాణము కూడా ఈ గాలిని పీల్చుకున్నందువలన ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నప్పుడు మనకు ఆకలి దప్పులు వేస్తాయి. ప్రాణం లేనప్పుడు ఆకలి దప్పులు వేస్తాయా? వేయవు. తర్వాత ప్రాణమయ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అంటే మన బుద్ధిలో ఒక విధమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఏమిటి? ఈ అగ్ని ఉన్నది, అగ్ని వేడిగా ఉంటుంది, నీళ్ళు చల్లగా ఉంటాయి. ఏమిటి? ఇదంతా తెలుసుకునేది ఈ సమస్త ప్రపంచంలో ఉండేటటువంటి జంతువులతో వ్యవహారం చేయడము, ఎవరు వస్తే ఎవరితో ఎట్లా మాట్లాడడము, ఇవంతా కూడా విజ్ఞానమయం, మన బుద్ధిలో స్థితమై ఉంటుంది. అది ఎవరి ద్వారా వస్తుంది అంటే గురువు ద్వారా వస్తుంది. మనం చిన్నప్పుడు అమ్మ, తండ్రి, ఆ తర్వాత పక్కవాళ్ళు, ఆ తర్వాత మరి గురువు, ఇట్లా ఇవన్నీ కూడా మన బుద్ధిలో ఉంటాయి. అవన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడు ఏ సందర్భంలో ఏవి రావాలో అవి వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు వస్తే ఎలా ఉండాలి, చిన్నవాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలి, మరి ఎవరికి ఏం పెట్టాలి, ఇవన్నీ లోపల బుద్ధిలో ఇది విజ్ఞానమయ కోశం అన్నమాట. ఇక ఇవన్నిటికీ దాటి ఆనందమయ కోశం ఉన్నది. ఏమి? కాబట్టి ఈ బుద్ధిని ఎప్పుడైతే మనం స్థిరపరుస్తామో, ఇవన్నీ నశ్వరమైనవి అని స్థితమైపోతుంటామో, అప్పుడు ఆ ఆనందమయ కోశం అంటే
అటువంటి ఆనందము మనలో కలుగుతుంది. ఇది చెప్పినటువంటిది. తదేతత్ సత్యం, ఇదంతా కూడా సత్యమైనటువంటిది. ఏం చెప్తున్నాడు? ఇది అబద్ధం కాదు. చూడండి మీరే అనుభవపూర్వకంగా. ఇప్పుడు అన్నం ఉంటేనే కదా మన శరీరం నడుస్తున్నది, మన ప్రాణాలు దక్కుతున్నాయి. కాబట్టి సత్యం. మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యంస్తాని త్రేతాయాం బహుదా సప్తతాని. ఏం చెప్తున్నారు? ఇంకా మహర్షులైనటువంటి వాళ్ళు ఈ మంత్రముల యందు చెప్పబడినటువంటి విషయమంతా కూడా సత్యము అని చెప్తున్నారు. అంటే మరి ఈ అబద్ధం చెప్పడం లేదు కదా ఏమి. కాబట్టి సత్యమే. కర్మాని కవయో, కవయ అంటే ఋషీశ్వరులు. కర్మములు ఎన్నో రకాలైనటువంటివి చేస్తూ ఉన్నారు. ఆ కర్మములలో కూడా యజ్ఞయాగాది కర్మములు కొన్ని ఉన్నాయి. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని ఉన్నాయి కర్మలు. నిత్య కర్మలు అంటే ఏమిటి అంటే నిత్యం చేసేటటువంటివి. ఇప్పుడు అన్నం తినడం, నిద్రపోవడం, సంధ్యావందనం చేయడం, ఇవన్నీ నిత్య కర్మలు. పూజ చేసుకోవడం, ఇవన్నీ నిత్య కర్మలు. అంటే మా ప్రాణి ప్రతి నిత్యము ఏ ఏ కర్మలైతే చేస్తుంటాడో ఆ కర్మలన్నింటినీ నిత్యం కర్మలు అంటారు. ఇక నైమిత్తిక కర్మలు ఉంటాయి. నైమిత్తికం అంటే కొన్ని నిమిత్తమును అనుసరించి, అంటే మన పెద్దవాళ్ళు శరీరం వదిలిపెట్టిన రోజు, ఆ రోజు ఏం చేయాలా, మనం వాళ్ళ కోసం ఏదో చేస్తుంటాము. ఆబ్దికములు చేస్తుంటారు కొంతమంది కొన్ని కర్మలు చేస్తుంటారు. ఇప్పుడు దీపావళి వచ్చింది, ఆ సందర్భంగా మనము ఈ వెలుతురు దీపాలు వెలిగిస్తాము, ఇంకా పూజ చేసుకుంటాము, ఇంకా ఎన్నో. ఇట్లా సంక్రాంతి వచ్చింది, మంచి సముద్ర స్నానం చేసి వాళ్ళు మంచిగా మరి బ్రాహ్మణులకు వాళ్లకు దానాలు. ఆ సమయంలో చంద్రగ్రహణం వచ్చింది, దాన్ని కూడా దానాలు చేయడం, ఏ ఏ కర్మలు చేయాలో, జపం చేయాలో ఆ జపాలు చేయడం, ఇట్లా అవి నైమిత్తిక కర్మలు అంటారు. అంటే ఏ సందర్భాన్ని బట్టి ఏదైతే వస్తుందో వాటిని నైమిత్తిక కర్మలు అంటారు. ఇక కొన్ని కర్మలు ఉంటాయి అంటే కామ్య కర్మలు. అంటే కోరికను పెట్టుకొని మన కోరికలను నెరవేర్చుకోవడం కోసం చేసేటటువంటి కర్మలు ఉంటాయి. అవి ఏమిటంటే ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాం. ఇప్పుడు పూర్వకాలంలో కూడా ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఏమని? నాకు అర్జునుడిని పెళ్ళాడేటటువంటి కూతురు కావాలా, ఏమి తర్వాత ద్రోణాచార్యుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలా అని చెప్పి యజ్ఞం చేశాడు ఆయన. అట్లాగే యజ్ఞంలోంచే ద్రౌపది వచ్చింది. ధృష్టద్యుమ్నుడు అది యజ్ఞం సరిగ్గా చేస్తే, ఏ లోటుపాటు లేకుండా, అంటే ఈ ప్రయోగశాలల్లో కూడా మనం ఎన్నో ఉంటాయి కదా, అవి సరిగ్గా చేస్తే ఆ యొక్క ప్రయోగాలు సఫలీకృతం అవుతాయి. అట్లాగే మరి దశరథుడు కూడా యజ్ఞం చేశాడు, పుత్రకామేష్టి యాగం. దానివల్ల ఏమొచ్చింది? పుత్రులు జన్మించారా లేదా? అటువంటి కర్మలు ఉంటాయి. అవి సరి అయినటువంటి వాళ్ళ ద్వారా సరిగ్గా కర్మలు చేయబడితే ఏమో ఫలితం సక్రమంగా వస్తుంది. మరి దాంట్లో ఏ లోపం ఉన్నా కూడా అది రాదు. కొన్ని ప్రత్యవాయ దోషాలు ఉంటాయి. ఏమిటి? అందుకే భగవంతుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు, నేహావిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. నేహావిక్రమనాశ, అవిక్రమనాశము ఈ ఆధ్యాత్మిక విద్యలో లేదు. ఇప్పుడు భౌతికమైనటువంటి ప్రపంచంలో మనం ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నాం అనుకో, దానికి 1,00,000 రూపాయలు పెట్టి సరుకులు తెప్పించాం, ఇంకొక 20,000 పెట్టి తక్కడ మొదలైనటువంటి
ఫర్నిచరు మొదలైనటువంటివి తెప్పించాం. ఇట్లా మనకు కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఇవన్నీ చేస్తే కొంత డబ్బు ఖర్చు అయింది. ఏదో కారణం చేత 1 సంవత్సరమో 2 సంవత్సరాలు దాన్ని చేసాం, అయినా కూడా మనకు ఇష్టం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా తీసేస్తాం. తీసేస్తే నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావో అంత డబ్బు వస్తుందా? ఏమి తరుగు ఏమి? ఇవాళ నువ్వు బంగారంతో ఏమి ఒక నగ చేయించావనుకో, అది రేటు పెరిగితే అది వేరే విషయం. కానీ దాంట్లో అప్పుడు చేయించినప్పుడు ఒక 10 గ్రాములు 20 గ్రాములు ఉందనుకో, మరి ఇప్పుడు దాన్ని తీసేసి కరిగించేద్దాం అనుకున్నాం, ఆ 20 గ్రాముల బంగారం వస్తుందా? రాదు, తరుగు. మీ అందరికీ తెలుసు, మీరందరూ బాగా దాంట్లో ప్రావీణ్యులు. కాబట్టి ఇట్లా తరుగుపోతుంది. అట్లాగే మనం వ్యాపారం చేసిన దాంట్లో కూడా ఏమవుతుంది, తరుగు నష్టం వచ్చేస్తుంది. మరి ఇది ఏమిటి, అవిక్రమనాశము అంటారు దీన్ని. అయితే భగవంతుణ్ణి స్మరించడంలో, భగవంతుణ్ణి సేవించడంలో, భగవంతుణ్ణి ధ్యానించడంలో, భగవంతుని గురించి మనం ఖర్చు పెట్టడంలో అటువంటి నాశనము లేదు. ఎంత చేసుకుంటే అంత. అందుకే మన మహర్షుల వారు ఏమన్నారు, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ, వాడికి తరగే లేదు. దాంట్లో ఏమిటి, కొంచెత్తు కూడా కించిత్తు కూడా తరగనేటటువంటిది. నువ్వు ఇంత చేసుకుంటే అంత నీకు ఫలితం వస్తుంది. కాబట్టి నేహాభిక్రమనాశ, అభిక్రమనాశము దాంట్లో భగవంతుని విషయంలో లేదు. మరి యజ్ఞయాగాదులు చేస్తే దీంట్లో తప్పకుండా ఉన్నది. ఇట్లా వ్యాపారం చేసినా కూడా భౌతికమైనటువంటి వాటిల్లో నష్టం ఉన్నది. అవిక్రమనాశ ప్రత్యవాయోన విద్యతే. దీంట్లో ప్రత్యవాయ దోషమని యజ్ఞయాగాదులు చేస్తే ఒకటి వస్తుంది. ఏమిటి ప్రత్యవాయ దోషము అంటే, ఇప్పుడు మనం యజ్ఞం ప్రారంభించాము, అది పూర్తి చేయాల. పూర్తి చేయకుండా మధ్యలో వదిలిపెట్టామనుకోండి, వాడికి దోషం వస్తుంది. ఇప్పుడు సగరుడు అనేటటువంటి వాడు ఒక యజ్ఞం చేశాడు, అంటే 99 యజ్ఞాలు చేశాడు ఆయన. అవన్నీ సక్రమంగా జరిగాయి. 100వ యజ్ఞం చేసేసరికి ఏమైందంటే, ఒక అశ్వాన్ని వదిలిపెట్టారు యజ్ఞం చేయడానికి. అది తిరిగి ప్రపంచమంతా తిరిగి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి ఆ యజ్ఞంలో ఉంచాలంటే అప్పుడు ఆ గుర్రాన్ని వదిలిపెడితే అది ఇంద్రుని యొక్క మనుషులు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి ఆ గుర్రాన్ని కపిల మహర్షి ఉండేటటువంటి ఆశ్రమంలో కట్టేసి వస్తారు. దాన్ని ఆయన ఎక్కడ ఉంటాడంటే పాతాళ లోకంలో ఉంటాడు. అక్కడికి పోయి కట్టేసి వస్తాడు. ఎక్కడ భూమి మీద ఎంత వెతికినా కూడా దొరకదు. అయితే సగర్ దగ్గరికి వెళ్ళి చెప్తారన్నమాట, అయ్యా వాళ్ళ కొడుకులే, ఆయనకు 60,000 మంది కొడుకులు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఎక్కడా లేదు భూమి మీద అంటే, తవ్వండి భూమిని, పాతాళంలో ఉన్నా కూడా తీసుకురండి అంటాడు. సరే నాన్నగారు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు భూమి తవ్వడం ప్రారంభిస్తారు. తవ్వి 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 పెద్ద సాగరం ఏర్పడుతుంది. వాళ్ళు కిందికి వెళ్ళిపోతారు పాతాళ లోకానికి. వెళ్ళిన తర్వాత అక్కడ వెతుకుతూ ఉంటే ఈ కపిల మహర్షి ఆశ్రమంలో ఈ గుర్రం కట్టేసి ఉంటుంది. కట్టేసి ఉంటే అరే వాళ్ళు కొద్దిగా సౌమ్యంగా ఉండేవాళ్ళు కాదు, పొగురుబోతాళ్ళు అన్నమాట. ఆయనకు పోయి నమస్కారం చేస్తే బాగుండరు. నమస్కారం చేయకుండా నువ్వు ఇట్లా మా గుర్రాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కట్టేసి మీరు తపస్సు చేసుకున్నట్టుగా నటిస్తున్నావు అని చెప్పి, ఆయన ఎవరో వీళ్ళకు అంత అవగాహన లేదు పాపం. అట్లా ఆయన్ని ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెడితే ఆయన పాపం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఏమనుకోలే పాపం. ఇట్లా కళ్ళు తెరిచాడు, తెరవగానే 60,000 మంది భస్మం అయిపోయారు. ఏమైపోయారు?
భస్మమైపోయారు. ఇక మళ్ళీ ఎంతసేపటికి రాలే వీళ్ళు. అంశుమంతుడని మరొక కొడుకు ఉంటాడు, అంటే మరొక భార్య కొడుకు, ఎవరికి? సగరుడికి. ఆయన ఆ కొడుకును చెప్తాడు, అయ్యా నువ్వైనా వెతుక్కొని తీసుకొని రా అంటే, పాపం ఆయన తిరిగి వాళ్ళు పోయినటువంటి మార్గంలో పోతే ఆ కింద వాళ్ళు అక్కడ బూడిదైపోయి ఉంటారు. అక్కడ ఆ గుర్రమేమో కట్టేసి ఉంటుంది. అప్పుడు మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటే వినయంగా వెళ్ళి నమస్కారం చేసి ఆయన మళ్ళీ సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత, అయ్యా మా నాన్నగారు ఇట్లా యజ్ఞం చేస్తున్నారు, ఇక్కడ ఈ అశ్వము ఇక్కడ ఉన్నది, మరి మీ అనుమతితో తీసుకుపోతాను అంటే, అప్పుడు అడుగుతాడనమాట, ఇక్కడ బూడిదంతా ఉన్నది, మరి అది ఏమిటి అంటే, అయ్యా నాకు తెలీదు, వీళ్ళు ఎవరో వచ్చినారు కొంతమంది, 60,000 మంది, వాళ్ళు నేను కళ్ళు తెరవగానే భస్మం అయిపోయినారు, నేను భస్మం చేయాలని కూడా అనుకోలే, మరి వాళ్ళు ఎట్లా తరిస్తారు స్వామి అని ఆయన్నే అడుగుతారు వాడు, అంశుమంతుడని. అడిగితే ఈ గుర్రాన్ని తీసుకుపోమంటాడు. పోయిన తర్వాత యజ్ఞం అంతా చేసి మళ్ళీ ఆయన సగరుడు అనేటటువంటి వాడు ఈ సాగరాన్ని అంతా, ఇప్పుడు ఉండేటటువంటి సప్త సాగరాలు ఉన్నాయే వాళ్ళు తవ్వినవే కాబట్టి, ఆయన తవ్వించాడు కాబట్టి ఆయనకు సగరుడు అని పేరు వచ్చింది. అందుకే ఈ సాగరం కూడా అదే పేరుతో వచ్చిందనమాట. ఆ సగరుడు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతాడు యజ్ఞాలన్నీ చేసిన తర్వాత. ఇక అంశుమంతుడు ఉంటాడు కదా, ఆయనకు రాజ్యం ఇస్తాడు. ఆయన స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటే అంశుమంతుడు కొంతకాలం ఈ రాజ్యాన్ని పరిపాలించి తర్వాత మా పెద్దలు ఎలాగా తరిస్తారు అని చెప్పి వాళ్ళ గురువులను వాళ్ళని అడిగితే, ఇదిగో స్వర్గంలో ప్రవహించేటటువంటి గంగా నదిని ఈ పాతాళంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఈ బూడిద కుప్పల్ని దాంట్లో ప్రవహింపజేస్తే అప్పుడు వాళ్ళకు పుణ్యలోకాలు వస్తాయి అని చెప్పి చెప్తారన్నమాట. మరి ఇది సామాన్యమైందా అంటే, ఆ అంశమంతుడు ఏం చేస్తాడంటే, కొంతకాలం రాజ్యం చేసిన తర్వాత వాళ్ళ సంతానానికి ఆయన రాజ్యం ఇచ్చేసేసి ఈయన తపస్సుకు పోతాడు. తపస్సుకు పోయి వీళ్ళ ఎట్లాగైనా సరే ఆ గంగానదిని తీసుకొని రావాలా, మరి వీళ్ళను తన పెద్దల్ని, తన వంశంలో పుట్టినటువంటి వాళ్ళను ఉద్ధరించాలా అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. పాపం ఆయనకు కూడా సాధ్యం కాదు. ఆయన కొడుకు మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, ఆయనకు కూడా సాధ్యం కాదు. అజుడు అనేటటువంటి వాడు మరొకడు ఉంటాడు. అట్లా 3 తరాలు అయిన తర్వాత ఆయన చేస్తే, అందుకే ఆయనకు ఏం పేరు వచ్చింది? భగీరథుడు అని పేరు వచ్చింది. ఆయన కూడా తపస్సు చేసి ఆ విష్ణుమూర్తిని ఒప్పించి ఆ గంగను తీసుకొని మరి ఆ గంగ యొక్క వేగం చాలా ఉధృతంగా ఉంటుంది కాబట్టి అప్పుడు పరమశివుణ్ణి కోసం మళ్ళీ తపస్సు చేసి ఆయన జటాయూటంలో ఆ వేగాన్ని, అందుకే ఎక్కడ హిమాలయాల్లో నుంచి వస్తూ ఉంటుందన్నమాట గంగా నది. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన చిన్న పాయ అక్కడి నుంచి వదిలిపెడితే అక్కడి నుంచి వచ్చి తీసుకొని ఈయన వెనుక వస్తూ ఉండగా అది ఎన్నో పాయలుగా జీలిపోతుంది. అందుకే హరిద్వార్ వచ్చిన తర్వాత 7 పాయలైంది అక్కడ. వాటి పేర్లు ఉన్నాయి, ఆపగా అని, ఇంకా అలకనంద అని, ఇట్లా ఎన్నో రకాలైన పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా తీసుకుని వచ్చి సముద్రంలోకి వెళ్ళి అక్కడ పాతాళంలోకి ఉండేటటువంటి తన పితృదేవతల వాళ్ళ బూడిదలో ప్రవహింపజేస్తే వాళ్లకు పుణ్యలోకాలు వస్తాయి. అప్పుడు స్వర్గానికి వాళ్ళు వెళ్తారు. అంటే దేనివల్ల వచ్చింది ఇది? యజ్ఞము సరిగ్గా జరగలేదు. వీళ్ళు మధ్యలో ఇలా అయిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి నేహాభిక్రమణాశోస్తి
ప్రత్యవాయోన విద్యతే. ఇటువంటి ప్రత్యవాయ దోషం కలుగుతుంది. అందుకే యజ్ఞాలు చేస్తే మూడు లోకాలు మంచిగా చేస్తే ఇటు మనం పుట్టినటువంటి ముందరి 3 వంశాలు, తర్వాత మన తర్వాత 3 వంశాలు వాళ్ళు మంచి స్థితిలో ఉంటారు. అంటే వాళ్ళకు స్వర్గలోకము అవి ప్రాప్తమవుతాయి. లేదు ఒకవేళ అట్లా చెయ్యకపోతే ఏంటి, అటు 3 వంశాలు ఇటు 3 వంశాలు అధోగతి పాలవుతాయని మనకు శాస్త్రం చెప్తున్నది. కాబట్టి అట్లా సక్రమంగా చెయ్యాల. అందుకని ఇదంతా కూడా ఏమిటి, చాలా శ్రమతో కూడినటువంటి పని కదా, అవునా? అదే ఇవన్నీ చేయకుండా రామనామం చేసుకుంటే ఏ ఇబ్బంది. అంటే శ్రమ ఉన్నది అని చేయడం కాదు, సామర్థ్యం ఉండి చేయకపోతే తప్పు. సామర్థ్యం అవన్నీ మనకు అక్కర్లేదు. హాయిగా రామనామం చేసుకుందాం, భగవంతుని యొక్క కీర్తన చేసుకుందాం. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు 96,000 కీర్తనలు పాడాడు. ఆయన 96 కోట్ల జపం చేశాడు. ఆయనకు రాలేదా? వచ్చింది కదా. తుకారాం గారు, మరి ఆయనకు కూడా స్వర్గం వచ్చిందా రాలేదా? ఎంతో ఆ పాండురంగాన్ని భజించి నామదేవు, తుకారాం, మరి ఇట్లా మీరాబాయి, వీళ్ళందరూ గొప్ప గొప్ప నామాన్ని స్మరించి వాళ్ళు తరించారు. కాబట్టి 2 విధాల ఈ కర్మలు ఏవైతే వేదంలో చెప్పబడినటువంటి ఈ కర్మలు ఉన్నాయో దానివల్ల కోరికలు తీరుతాయి, కానీ అంతవరకే అది. ఇప్పుడు దశరథుడు కొడుకు పుట్టాలా అని యజ్ఞం చేశాడు. కొడుకులు వచ్చారు. కొడుకులు వచ్చిన తర్వాత ఆయన కష్టాలు ఏమన్నా తీరినాయా? ఇవి మామూలే. కాబట్టి అట్లాగే మరి వీళ్ళు ద్రౌపది వచ్చింది, తర్వాత దుశ్శద్యుమ్నుడు వచ్చాడు యజ్ఞంలోంచి. వాళ్ళ కష్టాలు ఏమన్నా తీరినాయా? ఇంకా ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. ద్రౌపది పడింది, వాళ్ళతో పాటు పాండవులు పడ్డారు. ఇట్లా ఎన్నో అవమానాలు, ఇవన్నీ మామూలే. అంటే ఇటువంటి కోరికలతో చేసేటటువంటి ఈ కర్మల ద్వారా ఫలితమేమో పొందుతాము, కానీ దానివల్ల శాశ్వతమైన ఆనందము లేదు. అది అయితే దీంట్లో మరొక విషయం ఏమున్నదంటే, మనం యజ్ఞం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ మనం భగవత్ ప్రీతి కోసం చేయాలి. కోరికతో చేస్తే నీకు ఇటువంటి కష్టాలు తప్పవు. అందుకే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? భగవదర్పితంగా కర్మ ఫలాన్ని వదిలిపెట్టి ఎవరైతే యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏం చెప్పాడు ఆయన? యత్కరోషి, ఏదైతే చేస్తున్నావో, యత్కరోషి యదస్నాసి, ఏదైతే తింటున్నావో, యదస్నాసి యజ్జుహోసి, ఏదైతే నువ్వు హోమం చేస్తున్నావో అదంతా కూడా యజ్జుహోసి దదాసి యత్, ఏదైతే నువ్వు దానాలు చేస్తున్నావో దాన్ని కూడా నాకు అర్పణగా చెయ్యి. నీకు ఫలితం కోరి చేస్తే నీకు బాధ నాకు అర్పించి చేస్తే నాకు ఫలాన్ని కూడా నాకే అర్పించాలా. ఎవరికి అర్పించాలా? భగవంతునికి అర్పించాలా. మనం ఏ కొద్దిగా చేసినా, ఏ గొప్పగా చేసినా కూడా భగవంతునికి అర్పిస్తే దానివల్ల ఏమిటంటే 2 లాభాలు. ఇటువంటి కష్టాలు రావు, మొట్టమొదటిది. రెండవది ఏమిటంటే మన మనస్సులో ఉండేటటువంటి కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలు పోతాయి. ఇవే మాలిన్యం. మనకు ఉండేటటువంటి మాలిన్యం ఏంటి? మనసుకి కామము, క్రోధము, లోభము, మోహం, ఇవే మన మనసుకు పట్టినటువంటి కోరికలు. ఈ కోరికల యొక్క మాలిన్యం పోతుంది. మీకు ఆ మాలిన్యం కావాలంటే కోరి చేయండి, మాలిన్యం అవసరం లేదు అంటే భగవదర్పితంగా చేయండి. కాబట్టి 2 మార్గాలు.
భగవదర్పితంగా చేసేటటువంటి దానికి ఆయన సంతోషిస్తే, భాగవతంలో చెప్తాడు, భగవంతుడు మనం చేసేటటువంటి కర్మ ద్వారా ఆయన సంతోషిస్తే ఆయన అన్ని ప్రాణుల యందు ఉంటాడు కాబట్టి సమస్త లోకమంతా కూడా సంతోషిస్తుంది. ఏది మన కోరిక కోసం మనం ఏదైతే కర్మను చేస్తామో అది మనం మాత్రమే సంతోషపడతాం. ఏమి భగవంతుడు దానివల్ల ప్రీతుడు కాదు. కాబట్టి భగవదర్పితంగా ఎప్పుడైతే చేస్తామో అన్ని ప్రాణుల యందు ఆయన ఆయన ఏమన్నాడు, అన్ని ప్రాణుల్లో ఉన్నాడు. అంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. యంత్రారూఢాని మాయయ, ఇవన్నింటిని ఆయన సర్వస్య చాహం హృది సన్నివిష్ట. భగవంతుడు ఏమన్నాడు, అందరి హృదయాల్లో నేను ఉన్నానయ్యా, అందుకని మీరు భగవదర్పితంగా చేస్తే అన్ని ప్రాణులను సంతోషపెట్టినట్టే. అన్ని ప్రాణులు సంతోషపడితే భగవంతుడు, ప్రహ్లాదుడు కూడా అదే విషయము సప్తమ స్కందంలో చెప్తాడు. సర్వభూతమయుడైనటువంటి ఆ భగవంతుడు సంతోషపడితే ఏమిటి సర్వము సిద్ధిస్తాయి అని చెప్పాడు. కాబట్టి అటువంటి సిద్ధి ఎప్పుడు కలుగుతుంది, భగవదర్పితంగా, భగవత్ప్రీతి కోసం. మనం ఇవాళ యజ్ఞం చేస్తాం, సంకల్పం ఏం చెప్తాం, శ్రీకృష్ణ ప్రీత్యర్థం, సద్గురు దేవతా ప్రీత్యర్థం, ఏమిటి ఆయన అనుగ్రహం కోసం మనం చేస్తాం. కానీ మనం ఫలితము ఏదేదో అంతకుముందు చెప్తామనుకో, కానీ మొట్టమొదటి మన సంకల్పం ఏముండాలా, భగవదర్పితంగా మనం ఏది ఇచ్చినా ఏది చేసినా. కాబట్టి ఈ విధంగా ప్రత్యవాయ దోషం ఏంటి, నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయోన విద్యతే, దాంట్లో ఇటువంటి ప్రత్యవాయ దోషం లేదు. ఎట్లా చేస్తే, భగవదర్పితంగా చేస్తే. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య. ఇంకా ఏం చెప్తున్నాడంటే, భగవత్ప్రీతి కోసం స్వల్పమైన కొద్దిగానైనా సరే ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మము నిన్ను ఈ సంసార సముద్రం నుంచి తరింపజేస్తుంది. స్వల్పమప్యస్య, స్వల్పమపి అంటే కొద్ది ధర్మమైన చెయ్యాలా. ఎంతవరకు చేయాలా, మనం బతికున్నంత వరకు దాన్ని చేస్తూ ఉండాలి. ఎందుకు, ఎట్లాగా, దానికి కూడా ఉదాహరణ ఏం చెప్పారంటే, ఒకడు ఒక 20 కిలోమీటర్ల అరణ్యం దాటాలి. దాటాలంటే వాడు అనుకున్నాడు రాత్రి అయిపోతుందని, ఒక లాందర్ పట్టుకొని వచ్చి ఉన్నాడు. పట్టుకొని వచ్చాడు, ఆ చీకటి పడగానే దాన్ని లాందర్ వెలిగించాడు. లాందర్ అంటే తెలుసా, కాబట్టి దాన్ని పట్టుకున్నాడు. ఆ లైట్ ఎంతవరకు వస్తున్నదంటే ఒక 2 గజాల వరకే కనిపిస్తున్నది చుట్టూ. అరే నేను దాటాల్సింది 20 కిలోమీటర్లు ఉన్నది, ఇది 2 గజాలు కూడా రావట్లేదు అని అక్కడే చతికిలబడ్డాడు. ఎట్లా నేను దీన్ని దాటాలా అని. ఈ లోపల ఒక గురువు గారు వచ్చారు, ఒక ఆయన వచ్చాడు, సాధువు సన్యాసి. ఏమయ్యా, ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నేను అయ్యా ఇంత దూరం నేను దాటాల్సి ఉన్నది, 20 కిలోమీటర్లు, నాకు లైట్ ఏమో ఇక్కడికే వస్తున్నది, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, నేను ఎట్లా దాటాలా అంటే, ఏం లేదు నాయన, అలా అందరు పట్టుకొని నడువు, ఇంతే. కాబట్టి అది ఎంత దూరమైనా 20 కిలోమీటర్లు కాదు, 40 కిలోమీటర్లు కాదు, 50 కిలోమీటర్లు అయినా. అందుకే ఏదో ఒక ధర్మాన్ని పట్టుకోవాలి, ఒక గురువుని పట్టుకోవాలి, ఒక నామాన్ని పట్టుకోవాలి, ఒక ధర్మం, ఒక దానం, ఒక ఇది ఏదో ఒకటి పట్టుకొని మనం జీవితాన్ని గడుపుతూ ఉంటే దాని ద్వారా భగవంతుడు మనల్ని ఈ సంసార సముద్రం నుంచి తరింపజేస్తాడు. త్రాయతే మహతో భయాత్, గొప్ప భయం నుంచి మనల్ని రక్షిస్తాడన్నమాట.
కాబట్టి ఎంత సులువైనటువంటి మార్గం ఇది. చాలా భగవంతుని నమ్ముకుంటే, భగవంతుని సేవ చేస్తే, భగవంతునికి మనం చేసేవన్నీ అర్పిస్తే ఇది చాలా ఇక అటువంటి యజ్ఞయాగాదులు చేసి అటువంటి 3 తరంల వరకు ఇబ్బంది పడాల్సి వచ్చాయి. కాబట్టి అట్లా కాదయ్యా. యదా లీలాయతే హ్యర్చి సమిద్దే హవ్యవాహనే తదాజ్య భాగావంతరేణాహుతి ప్రతిపాదయేత్ అని ఇదే విషయం చెప్తున్నాడు. మరి ఆ యజ్ఞం ఎలా చేయాలి అంటే మంచిగా అగ్ని బాగా ప్రజ్వరిల్లిన తర్వాత దాంట్లో ఆహుతి ఇవ్వాలా. మరి ఆ అగ్నిదేవుడు ఏం చేస్తాడు అంటే మనం ఎవరికైతే ఇవ్వాలని మంత్రం చెప్పి దాంట్లో వేస్తామో వాళ్ళకి తీసుకొని పోయి ఇస్తాడు. ఆయన పోస్ట్ ఏమిటంటే పోస్ట్ మ్యాన్ లాగా. ఆయన పోస్ట్ ఏమిటి? కాబట్టి అగ్నిదేవుడు పోస్ట్ మ్యాన్ లాగా ఏ దేవుడికి ఇవ్వమంటే ఆ దేవుడికి తీసుకుపోయి ఇస్తాడు. వాళ్ళు సంతోషించి మనకు. అందుకే దేవాన్ భావయతో యాంతి తే దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యద. భగవద్గీతలోనే చెప్పాడు. అంటే దేవతలకు మనకు కలిగింది మనం ప్రేమగా ఇస్తే వాళ్ళు కూడా మనకు ఇస్తారు. ఈ వర్షాల రూపంలో, వీటి రూపంలో, అన్న రూపంలో. కాబట్టి ఈ విధంగా పరస్పరం ఒకరికి ఒకరు ఇప్పుడు మన ఈ ప్రపంచం అంటే ఈ సమాజం నడవాలన్నా కూడా ఎట్లా ఉండాలి? మనం ఒకరికి ఒకరు సహకారంగా ఉండాలి. మరి శత్రుత్వంతో ఉంటే, దుష్మన్గా ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి అన్ని కష్టాలు. అదే సమాజం బాగా నడవాలంటే అన్ని జాతుల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు కలిసి ఉండాలి, ఒకరికొకరు పనిచేసుకోవాలా. పూర్వం అట్లా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? కేవలం ప్రధానం ధనమే. నేను డబ్బులు ఇస్తా కొనుక్కొచ్చుకుంటా, నేను డబ్బులు ఇస్తా పెసలు కొనుక్కొచ్చుకుంటా, డబ్బులు ఇస్తా బియ్యం కొనుక్కొచ్చు. పూర్వం అట్లా లేదు. ఎవరు పెసలు పండిస్తే వాళ్ళు మన దగ్గర ఉండేటటువంటి బియ్యం మనం ఇచ్చి ఆ పెసలు అప్పుడు అవినాభావ సంబంధం ఒకరికొకరికి కలిసేది. ఇప్పుడు అది ఎక్కడా లేదు. అన్నీ డబ్బులమయం అయిపోయినాయి. డబ్బులు బారెత్తే ఏదన్నా వస్తుందిరా అంటుండ్లా. కాబట్టి ఎవరితో ప్రేమ భావమే లేదు. పూర్వము ఈ వ్యవసాయం చేసేటటువంటి కాపులు వాళ్ళు మనం దగ్గరికి మక్కెన్లో, దోసకాయలో, పూట పండ్లో ఏవో తెచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు ప్రేమగా. ఇప్పుడు ఎవడిస్తున్నాడు? మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇవ్వట్లే. ఆ ప్రేమ లేదు. ఎందుకంటే ధనం వచ్చేసింది మధ్యలో అందరికీ. కాబట్టి ఆ ధనం ద్వారా నేను జీవిస్తా అనుకుంటుండు. ప్రేమ ద్వారా, ఆప్యాయత ద్వారా, అనురాగం ద్వారా జీవిస్తాను, ఒకరికొకరికి పరస్పర భావయంతంతో జీవిస్తాను అనేటటువంటి భావము ఇప్పుడు పోతున్నది. కాబట్టి అందుకే సమాజము స్వార్థపరమైపోయిందన్నమాట. కాబట్టి అట్లా కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే సౌజన్యమైనటువంటి భావము మనకు రావాలి. మన యొక్క మనస్సు ఆత్మీయత పెరగాల ఒకరికొకరికి. ఇప్పుడు మనమంతా ఉన్నాం. ఒక ఆత్మీయత, ఒక అనుబంధం. ఇప్పుడు ఇక్కడ ఒకరికి మనం ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు కదా. మన ఒక గురువు యొక్క అనుబంధంగా మనం అందరము కూడా ఒక బంధువులం, ఆత్మబంధువులం. కాబట్టి నీది మాకు అవసరం లేదు, మాది నీకు అవసరం లేదు, కానీ ఆత్మీయత, ఇది ప్రేమ, ఇటువంటిది ప్రజల్లో పెరిగితే మరి ప్రజల్లో ఏమొస్తుంది? సౌభ్రాతృత్వం వస్తుంది, సౌజన్యం వస్తుంది. ఏ కల్లా కపటాలు లేకుండా స్వచ్ఛంగా జీవించి ఆనందంగా బతకడానికి వస్తుంది. లేకపోతే కాబట్టి ద్వేషాలు, అసూయలు, రాగాలు ఇవన్నీ పెరిగిపోయి వాళ్ళ యొక్క జీవితము శాంతిమయం అనేటటువంటిది ఉండదు.
శాంతి కావాలి కదా మానవుడికి. కాబట్టి ఈ విధంగా ఆ యజ్ఞంలో వేసేటప్పుడు కూడా ఎట్లా బాగా అగ్ని ప్రజ్వరిల్లినప్పుడు మనం వేయాలి, మధ్యలో వేయాలి, కింద పడకుండా వేయాలి. ఆజ్య భాగావంతరే, ఆజ్యం ఆ జ్వాల బాగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆజ్యాన్ని వేయాలి. కాబట్టి ఈ విధంగా శాస్త్రం చెప్పింది. మందంగా ఉన్నప్పుడు వేయకూడదు. యస్యాగ్నిహోత్రమదర్శమ పౌర్ణమాసం చాతుర్మాస్యామనాగ్రయణ మథితి వర్జితం చ ఆహుత మా వైశ్వదేవ మా విధినాహుతం ఆసప్తమాంస్తస్య లోకాన్ హినస్తి. చెప్తున్నాడు. అగ్నిహోత్రం దర్శపూర్ణమాస సహితంగా ఉండాలి, చాతుర్మాస్య విధిగా ఉండాలి, ఆగ్రాయణ రహితంగా ఉండాలి, అతిథి వర్జంగా ఉండకూడదు. అంటే నువ్వు యజ్ఞం చేస్తుంటే ఒక అతిథి పిలుచుకోవాలి. ఏమిటి అంటే బంధువులు వాళ్ళని పిలుచుకొని వాళ్లకు కూడా భోజనం పెట్టాల, బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాల. దక్షిణ ఇవ్వకుండా ఎవరైతే యజ్ఞం చేస్తారో ఆ యజ్ఞం కాదు అని అట్లా చెప్పినారు. కాబట్టి అతిథి వర్జితంగా చేయకూడదు. అందుకే మనం ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కూడా అందరు బంధువుల్ని పిలుచుకోవాలా, దాంట్లో ఉందా లేదా? అటువంటిదే ఇప్పుడు సత్యనారాయణ వ్రతమైనా ఈ యజ్ఞం చేయడమైనా ఇవన్నీ సత్కర్మలన్నీ కూడా యజ్ఞంతో సమానమే. ఆ వేదంలో ఏమి అయితే చెప్పబడ్డాయో ఈ పురాణాల్లో కూడా ఈ సత్యనారాయణ వ్రతము మొదలైనటువంటి వ్రతాలను, తర్వాత వరలక్ష్మి వ్రతము, ఇవన్నీ దాంట్లో ఒక ఆనుషంగికంగా అంటే వాటిని పురస్కరించుకొని ఇవి చెప్పబడ్డాయి. ఈ దీంట్లో చేస్తే అవి చేసినట్టే ఏమి. కాబట్టి వైశ్వదేవంగా చేయాలా, మరి విధిరహితంగా చేయకూడదు. ఏమిటి ఈ యజ్ఞయాగాదులన్నీ అట్లా చేసినట్లయితే వాళ్లకు కోరిన కోరికలు నెరవేరుతాయి. మరి అట్లా చేయకుండా ఉంటే ఆ సగరుకు వచ్చిన కష్టాలే వస్తాయి అని చెప్తున్నారు. ఇంకా అగ్నిదేవుడికి ఒక 7 రకాలైనటువంటి నాలుకలు ఉంటాయి. అవి కూడా చెప్పారు. కాళీ, కరాళీ చ మనోజవాచ సులోహిత యాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమాన ఇది సప్తజిహ్వా. 7 జిహ్వలు, నాలుకలు ఉంటాయట. ఎవరికి? అగ్నిదేవుడికి. ఆ అగ్నిదేవుడికి సమర్పించినట్లయితే ఆ నాలుకల్లో మరి వీడు కోరినటువంటి కోరికలు వస్తాయి. ఏమిటది? ఒక్కొక్కటి ఏం చెప్తున్నారంటే, కాళీ ఒక నామం, ఆ అగ్నిదేవుడికి ఉండేటటువంటి ఒక అది జివ్వ. తర్వాత రెండవది కరాళి, అంటే భయంకరమయంగా ఉంటుంది. ఇక మూడవది మనోజవ, చాలా వేగంగా ఉంటుంది. చూడండి అగ్ని ప్రజ్వరిల్లుతున్నప్పుడు ఎంత వేగం ఉంటుంది, అట్లా మనోజవ. తర్వాత సులోహిత, అంటే బంగారు వర్ణంగా మనకు కనిపిస్తుంది కదా అగ్ని, అట్లా. తర్వాత సుధూమ్రవర్ణ, కొంత సమయంలో కొన్ని సమయాల్లో పొగతో కూడి ఉంటుంది. తర్వాత స్ఫులింగిని, అంటే కొన్ని సందర్భాల్లో సముద్రంలో వేసినప్పుడు ఈ విస్ఫులింగాలు అంటే మెరుగులు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, చిటపట్లాడుతూ ఉంటాయి, అట్లా. కాబట్టి ఇంకా విశ్వరుచి, అనేకమైనటువంటి రంగులు కూడా దాంట్లో కనిపిస్తాయి. ఇవి 7 రకాలైనటువంటి జివ్వలు. దానికి ఆ 7 రకాలైనటువంటి జివ్వలు బాగా ప్రజ్వరిల్లుతున్నప్పుడు మనం ఆహుతిస్తే అది సంతోషించి అది తీసుకొని వెళ్తుందన్నమాట. అయితే మీకు ఒక కథ చెప్పాలి ఈ సందర్భంగా. ఏంటంటే ఇప్పుడు పాండవుడు అర్జునుడు ఉన్నాడు అనుకో, ఖాండవ దహనం చేశాడు చూసారా. అగ్నిదేవుడు వచ్చి, నాకు ఒక చోట ఋషీశ్వరులు బాగా యజ్ఞం చేశారయ్యా, ఏమి కానీ ఆ జ్వాల రాకుండానే ఆజ్యం పోశారు, నాకు
అజీర్ణమైపోయింది. ఏమన్నాడు? అజీర్ణమైపోయింది. అదంతా జీర్ణం కావాలంటే మంచి కర్రలు, సుగంధమైన కర్రలు ఉండి ఇదంతా మరి మంచి మంట వస్తే అప్పుడు నా యొక్క అజీర్ణత పోతుంది అని చెప్పి ఎవరి దగ్గర వేడుకుంటాడు? కృష్ణుడి దగ్గర, అర్జునుడి దగ్గర వేడుకుంటే, సరే నేను మీకు ఆహారం ఇస్తానయ్యా అని చెప్పేసేసి ఖాండవ దహనం చేస్తారు. ఖాండవ దహనం అంటే ఈ లోపల ఇంద్రుడు వచ్చి నా అనుమతి లేకుండా మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి పెద్ద వర్షం కురిపిస్తాడు. పెద్ద వర్షం కురిపిస్తే ఆ వర్షము పడకుండా బాణాలు అర్జునుడు వేసి ఈ ఆపుతాడన్నమాట వర్షాన్ని. అప్పుడు ఖాండవ దహనం అయిపోతుంది. అంటే యజ్ఞం అంటే దానికి ఉట్టి నెయ్యి పోస్తే కాదు, దానికి తగినటువంటి ఆహుతి, ఆ జ్వాల కూడా ఉండాలన్నమాట. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలుగా చెప్పిన అప్పుడు ఇంద్రుడు సంతోషించి ఆయన ఏమిచ్చాడు? దేవదత్తం అనేటటువంటి ఒక రథాన్ని దాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా అంటే దేవుడు సంతోషిస్తే ఇంద్రుడు, ఆ అగ్నిదేవుడు సంతోషించి ఆయనకు వరాలు ఇచ్చినాడు అట్లా. కాబట్టి ఇటువంటి జ్వాలల వల్ల ఏతేషు యశ్చరతే బ్రాజమానేషు యథాకాలం చాహుతయో యదాయన్ తం నయంత్యేతాః సూర్యస్య రశ్మయో యత్ర దేవానాం పతిరేకోధివాసః. ఈ జ్వాలల యందు స్వకాలంలో ఇస్తామో అప్పుడు ఆ దేవతలకు చేరి ఆ దేవతలు మనకు కోరినటువంటి కోరికలను మనకి ఇస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి రశ్మి, సూర్యరశ్మి రూపంలో ఇంద్రుడు నివసించి మన యొక్క కోరికలను, అందుకే యజ్ఞయాగాదులు చేస్తే అప్పుడు వర్షం బాగా పడుతుంది. యజ్ఞం చేస్తే చూడండి, ఎక్కడ యజ్ఞం చేసినా కొద్దిగా చినుకులన్నా పడతాయి అని ఒక నమ్మకం. కాబట్టి ఈ విధంగా కర్మకాండ ఏదైతే ఉన్నదో అది వ్యయప్రయాసలతో కూడింది. ఇప్పుడు ఇక్కడ ఆ ఋషి చెప్పేది ఏమిటంటే, ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా ఏమిటి? మంచివే, కానీ భగవదర్పితంగా చేస్తే మీకేం బాధ ఉండదు. ఏమి ఫలాన్ని భగవంతునికి అర్పించి కర్మలు చేయాలా, లేదు కోరికతో చేస్తే కొన్ని కష్టాలు తప్పవు. కాబట్టి సులభమైనటువంటి మార్గం ఏంటంటే భగవన్నామాన్ని చేయడం. ఏమి అట్లా చేస్తే మీకు సుఖం, ఏమి ఏ దోషము మీకు ఉండదు. కాబట్టి దీన్నే ఏం చెప్పాడంటే పరావిద్య అపరావిద్య అని చెప్పాడు. మొట్టమొదటి మనం అనుకున్నామా లేదా? ఇదంతా చెప్పిన తర్వాత ఇది ఏంటి? అపరావిద్య. ఇదంతా కూడా యజ్ఞయాగాది కర్మలు ఇవన్నీ చేయడం అపరావిద్య. ఇది శాశ్వతంగా ఉండేది కాదు. కోరికలు వస్తే ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? మరి శాశ్వతంగా ఉండేది పరావిద్య. ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి అక్కడ మోక్షాన్ని పొందడానికి ఉపయోగించేటటువంటిది. దాన్ని ఏమంటారు? పరావిద్య. ఈ పరావిద్య చెప్పడానికే, ఈ విషయం చెప్పడానికే ఈ ఉపనిషత్తు పుట్టింది. ముండకోపనిషత్తు. అంటే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో నీ బుర్రలో అవన్నీ పోవాలంటే ఇటువంటివి వింటేనే కదా. కాబట్టి ఆ కోరికలు పోయి పరావిద్య అంటే శ్రేష్టమైనటువంటి భగవంతుని స్మరణ అనేటటువంటిది నువ్వు చేసి ఆ స్థితిలో, బ్రాహ్మీ స్థితిలో ఉండి నువ్వు ఆ సుఖాన్ని పొందుతావు అని మనకి ఇక్కడ ఋషి చెప్తున్నాడు. ఏమి కాబట్టి శౌనకాది మహర్షులందరూ కూడా ఈ విషయాన్ని విన్నారు. ఇదయ్యా పరావిద్య అపరావిద్య. ఈ పరావిద్య ఎవడైతే అనుసరిస్తాడో, దాన్ని ఆచరిస్తాడో, అనుష్ఠానం చేస్తాడో వాడికి సుఖం. అది కాబట్టి ఈ ఉపనిషత్తుల అన్నింటిలో కూడా ఆ పరబ్రహ్మతత్వాన్నే ఏదో విధంగా చెప్పినారన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఏమిటి అందరికీ ఒకే రకంగా చెప్తే పట్టదు కదా బుర్రకి.
అందుకని ఇన్ని ఉపనిషత్తులు 1108 ఉపనిషత్తులు వచ్చినాయి. తర్వాత దాంట్లో ప్రధానంగా 108 ఉపనిషత్తులు వచ్చినాయి. దాంట్లో కూడా మళ్ళీ దశోపనిషత్తులు 10 ఉపనిషత్తులు. ఆ 10 ఉపనిషత్తుల్లో ఇది ముండకోపనిషత్తు 5వది. ఏంటి ఈశావాస్యం, ఇంకా ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటిలో చెప్పబడినటువంటిది ఏమిటి అంటే మన లోపల ఉండేటటువంటి పరతత్వాన్ని గురించే. ఇవన్నీ తెలుసుకోవడం ఎవరు తెలుసుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు? ఇక ఎవరు తెలుసుకుంటున్నారు ఇవన్నీ? దేవుడా? జీవుడు ఎక్కడ తెలుసుకుంటున్నాడు? ఇప్పుడు చూడండి, మీకు ఇంకా మనకు అర్థం కాలే. నిన్న మొన్న అంతా తెలుసుకున్నాం మనము. ఇప్పుడు జీవుడు ఎలా ఒక స్ఫటికం ఉంటుంది అనుకోండి. స్ఫటికం దగ్గర మనం ఎటువంటి రంగుది పెడితే అది దాంట్లోంచి కనిపిస్తుంది కదా. అర్థం కాలే? ఇప్పుడు స్ఫటికంలో ఏం రంగు లేదు కదా. దాని వెనుక మనం ఒక ఎర్రది పెట్టామనుకోండి, దీపం ఎర్రగా, అదంతా స్ఫటికం ఏం కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తుంది. అదే పచ్చది పెట్టామనుకోండి, పచ్చగా కనిపిస్తుంది. ఇంకా ఇంకా ఏదన్నా రంగు కలర్ పెడితే అట్లా అసలు స్ఫటికానికి కలర్ ఉన్నదా? ఏమి? అట్లాగే మన జీవాత్మ పరమాత్మకు ఏ కలర్లు ఏ వాసనలు లేవు. ఇవన్నీ ఎలా పట్టుకున్నాము అంటే మనం వాటి మీద ఆసక్తిని పెంచుకున్నాం. నాకు ఈ ధనం కావాలా, ఈ ఇల్లు కావాలా, ఈ సంపద కావాలా, భార్య బిడ్డలు కావాలా, వీళ్ళని అటువంటి వాసనలతో మన యొక్క మనస్సు నిండిపోయింది. ఇప్పుడు అర్థమైందా? నిజంగా దానికి ఏమీ లేదు. బంగారానికి ఏమున్నది చెప్పండి? ఏమీ దోషం లేదు, ఏమి. కానీ ఆ బంగారంలో మనం ఏదైనా నగ చేయించినప్పుడు దాంట్లో ఏం కలుపుతారు? అచ్చమైన బంగారంతో ఏదన్నా నగ అవుతుందా? కాదు కదా. అట్లా మరి దీంట్లో కలిపితే అట్లాగే మనకు కూడా ఏమి స్వచ్ఛమైనటువంటి జీవాత్మలో ఏ దుఃఖము లేదు, ఏ కల్తీ లేదు. మరి జీవాత్మ వచ్చేసరికి జీవాత్మ ఏమనుకుంటాడు? నేను ఫలాని వాడిని, ఫలాని ఎల్లయ్యను, ఫలాని బుల్లయ్యను, ఫలాని వాడిని, ఇదిగో ఫలాని వంశంలో పుట్టిన వాడిని అనుకుంటాడు. అప్పుడేమవుతుంది? ఆ వంశానికి ఏదన్నా లోటు వచ్చినా నాకే వచ్చిందనుకుంటాడు. సంతానం లేకపోయినా నాకే వచ్చిందనుకుంటాడు. ధనం పోతే నాకే వచ్చిందనుకుంటాడు. దుఃఖం వస్తే నాకే వచ్చిందనుకుంటాడు. ఏమి ఇవన్నీ నీకు వచ్చినాయా అంటే ఏం నీకు రాలే, నువ్వు ఆపాదించుకున్నావు అంతే. అర్థమైందా? కాబట్టి అటువంటి ఆపాదన మనకు వద్దు. భగవంతుణ్ణి స్థిరంగా మనం భజిస్తే చాలు, అది మనకు కావాల్సింది. సమయం కూడా అయింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ,
रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की।